రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంటుందని చెప్పేసి భావించడం మనం ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చిన్నమేల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆల్పూర్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ పార్టీ మద్దతు నుంచి అయితే పోటీ చేస్తున్నాడు. అయితే బీసీ సంఘాలు వాళ్ళు వీళ్ళు మద్దతు చేస్తున్నారు, బీసీ నాయకులంతా మద్దతు చేస్తున్నారు, బీసీ కార్డు వాడుతున్నాడు. ఇంతవరకు అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు, క్లీన్ చీట్ ఉందని అనుకుంటున్న నేపథ్యంలో గత 10 రోజుల నుంచి నెగిటివిటీ ప్రచారంతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ రూపంలో పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ప్రసన్న హరికృష్ణకి. సో ఈ దెబ్బతోటి, ఈ ప్రచారంతో ప్రసన్న హరికృష్ణ రేసులో ఖచ్చితంగా వెనుకబడే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ పరిణామాలు ఈరోజు వచ్చిన వార్తలు అండ్ బయట సోషల్ మీడియాలో జరుగుతున్న వాతావరణాన్ని చూస్తున్నట్టయితే ప్రసన్న హరికృష్ణ ఎన్ని రోజులు కష్టపడి చాలా రోజుల నుంచి చేసుకుంటా ప్రచారం అంతా వృధా, బూడిద వచ్చిన పన్నీర్ అవుతుందా అని చెప్పేసి కూడా డౌట్ రాకమానదు. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్ట్, బీఎస్పీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి కోసం ఇంటర్నల్ వర్క్, కేడర్కు ప్రచార బాధ్యతలు, పలు చోట్ల పోల్ మేనేజ్మెంట్ పైన ఫోకస్, గులాబీ వ్యూహంపై ఆ పార్టీ నేతల్లో చర్చ అని చెప్పేసి. సో సరే, పేపర్లో వచ్చింది ఏదో కావాలని వ్యూహాత్మకంగా ఒక రోజు ముందు వేయించుకున్నా అనుకుందాం. కానీ సోషల్ మీడియాలో కూడా డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా పోస్టులు అనేది పెట్టడం స్టార్ట్ అయిపోయింది. సో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది అసలు మా క్యాండిడేట్ నిలబెడితే గెలిచే అవకాశమే లేదని బీఆర్ఎస్ పార్టీ అనుమానించిన నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ పెట్టిన నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా వ్యక్తపరిస్తే అది ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణకు నష్టం చేకూర్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ చూడవచ్చు మనం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అనూహ్యంగా దూసుకెళ్తున్న ప్రసన్న హరికృష్ణ. సో ఇది పెట్టింది బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ తోటి ఫోటో, హరీష్ రావుతో ఫోటో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. సో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అనూహ్యంగా దూసుకెళ్తున్న ప్రసన్న హరికృష్ణ అంటుండు. దాంతోపాటు ఇక్కడ కామెంట్ చూడొచ్చు మనం, ఎస్ ఇక్కడ కూడా అదే పరిస్థితి, భారీ ఓట్ల మెజార్టీతో గెలవాలి, ప్రసన్న హరికృష్ణ గెలుపు ఖాయమన్నా, ఇగో ఈయన కూడా హరీష్ రావుతోటే ఫోటో దిగిండు. సో ఈ రకమైన ఈ దెబ్బతోటి వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నాం అనుకుంటారు. కానీ ఈ రకంగా ప్రసన్న హరికృష్ణకు ఈ రూపంలో పెద్ద దెబ్బ తగలబోతుంది, ఎదురు దెబ్బ తగలబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు, గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళే క్యాండిడేట్ని పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ వాళ్ళు బహిరంగంగా ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలపడం వల్ల బీఆర్ఎస్ పార్టీ నిరంకుశత్వ, ఆ గడీల పాలన అండ్ దుర్మార్గ పాలన మీద ఏదైతే ప్రజలు విసుగు చెందున్నారో ఆ ప్రజలు ఇక ఈయన మీద కూడా అదే రకమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇన్ని రోజులు కష్టపడి ఊరూరా తిరిగి చాలా వరకు అందరి గ్రాడ్యుయేట్లను కలిసే ప్రయత్నం చేసిన ప్రసన్న హరికృష్ణ. సో వైపు బీసీ వాదం కూడా బలంగా నడుస్తున్న నేపథ్యంలో ఆయన గెలుస్తాడేమో, మరి సెకండ్ ప్రియారిటీలో గెలుస్తాడేమో, ఇట్లా రకరకాలుగా గెలుపు ఓటముల దాకా అంచుల దాకా వచ్చి అయితే ఆయనకు సంబంధించిన చర్చన అయితే జరుగుతోంది. దాదాపు అన్ని ఛానళ్ళు, అందరు అనలిస్టులు, అన్ని సర్వేలు కూడా కంపేర్ చేసినప్పుడల్లా ఈ ముగ్గురు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీతో పాటు ప్రసన్న హరికృష్ణ కూడా పోల్చి అనాలిసిస్ చేసిన పరిస్థితి మనం చూసినాం. సో ఆ స్థాయిలో ప్రభావం చూపిస్తారు అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు దెబ్బకి బీఆర్ఎస్ పార్టీ ప్రసన్న హరికృష్ణను వెనక్కి లాగే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. మరి ఆయన ఓడగొట్టే ప్రయత్నమా, లేకపోతే దీని వెనకాల వ్యూహం ఏముందనేది అయితే ఇప్పటివరకైతే తెలియలేదు. ఎందుకంటే రేపు పోలింగ్ జరుగుతానంగా ఈరోజు ఈ ప్రాపకండ మొదలైంది కాబట్టి ప్రసన్న హరికృష్ణకి ఇది తీరని లోటు, లేకపోతే చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందనే వాతావరణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణకు దెబ్బ పడే అవకాశం అయితే కనబడుతోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నట్టు గులాబీ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. 4 ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ లీడర్లు తమ కేడర్తో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఓటర్లతో మంత్రాలు సైతం జరుపుతున్నట్టు టాక్. కొందరు సీనియర్ లీడర్లు సైతం ఆయన గెలుపు కోసం ఏకంగా డబ్బులు సైతం ఖర్చు. నేను ఏ పార్టీలోకి ఓను, కాంగ్రెస్లో ఓను అని చెప్పేసి స్వయాన ఆయననే ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది ప్రసన్న హరికృష్ణకు. ఇక అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ వివరణ కూడా పోయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాకు పనిచేస్తలేదు, బీఆర్ఎస్ పార్టీ నాకు సంబంధం లేదని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. చెప్పుకోకపోతే ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాతావరణం అంతా బాగాలేదు. ఈ ఉమ్మడి జిల్లాలు 4 జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది చాలా ఘోరంగా దెబ్బతిన్నది. చాలా వరకు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. సో పరిస్థితి బాగాలేదు కాబట్టి మరి ఆ నెగిటివిటీ అనేది ప్రసన్న హరికృష్ణ మీద పడే అవకాశం కనబడుతుంది. సో కింద మీద కొంచెం అటు ఇటుగా పోటీలో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ అయితే కథం ఈ దెబ్బతోటి డౌన్ అయిపోయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు.